క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం బ్రతికి బట్టకట్టాలంటే కమ్మ నాయకులు త్యాగం చేయాల్సిందే. రెడ్డి బలిజ బీసీలకు ప్రాధాన్యం తప్పనిసరి. మళ్లీ జగన్ సీఎం అయితే ఏరివేత షురు. గెలుపు గుర్రాలకే పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు తప్ప 3 సార్లు వరుసగా గెలిచిన నేత లేరు. ఇప్పటికీ జిల్లాలో గెలిచే స్థానాలు 4 మాత్రమే. ఎంపిక చేసిన వారికి 3 నెలల ముందే హామీ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి బలంగా దింపాల్సి ఉంది. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నది మరువరాదు. జనసేనతో మా పొత్తు క్లియర్. 175 స్థానాల్లో బలోపేతానికి చర్యలు. వేరే పార్టీలను తీసుకోవాలంటే ఉమ్మడిగా చర్చిస్తాం. ఎన్ని కూటములు కట్టినా మోడీని ఓడించలేరు. కమ్యూనిస్టులది ఉనికి కోసం పాకులాట. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జగన్ సర్కార్ మరో జనరంజక నిర్ణయం. రేషన్ బియ్యం వాహనాలకు జీపీఎస్ సిస్టమ్. రేషన్ పంపిణీ అవకతవకలకు చెక్. కలెక్టర్ల పర్యవేక్షణలో పక్కాగా పంపిణీ. పక్కా ప్రణాళికతో బీజేపీ పటిష్టానికి చర్యలు. అనుబంధ సంఘాలకు సమర్థుల ఎంపిక. జిల్లా రాష్ట్ర నేతలను రప్పించి దిశానిర్దేశం. బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ నిర్విరామ కృషి. ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర అనారోగ్యం. నా బిడ్డ వైద్యానికి ఆర్థిక సాయం అందించండి. దాతలకు బాధితుడి తండ్రి వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గాని అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ ఉండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే తెదేపా నాయకులు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. చాలా మంది జైళ్ల పాలవుతారు. పార్టీలో నాయకులెవరూ మిగలరు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురు కావాల్సిందే. పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ప్రతి జిల్లాలో మెజారిటీ సీట్లను గెలవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొహమాటానికి పోకుండా గెలుపు గుర్రాలను గుర్తించే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఇందుకు కులాల సమీకరణాలు చాలా ముఖ్యం. చిత్తూరు జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 4 సీట్లు మాత్రమే తెదేపా గెలుచుకుంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. దీనిని బట్టి జిల్లాలో పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రాజకీయ విశ్లేషణ ప్రకారం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం త్యాగం చేయక తప్పదని అంటున్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతలను బరిలో దించక తప్పదని అభిప్రాయపడుతున్నారు. మైనార్టీ బీసీ అభ్యర్థులకు ఒక్కొక్క స్థానం కేటాయించాలని తేల్చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు తన సొంత జిల్లాలో ఎక్కువ స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత జరిగిన 3 ఎన్నికల్లో సాధించిన విజయాల ఆధారంగా కుల సమీకరణాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గెలిపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారు. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. పార్టీకి సేవ చేసిన వారైనా గెలుపు అవకాశాలు లేకుంటే పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాంటి వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఆ మేరకు సర్వేలు చేయించి నివేదికలు తెచ్చుకున్నారు. జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలలో పూతలపట్టు, జీడి, నెల్లూరు, సత్యవేడు ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 11 నియోజకవర్గాలలో కులాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో కుప్పం తప్ప ఒక నియోజకవర్గం కూడా కమ్మ సామాజిక వర్గం వారికి అనుకూలంగా లేదని గుర్తించారు. 2009 నుంచి పరిశీలిస్తే కుప్పంలో చంద్రబాబు మాత్రమే 3 సార్లు గెలిచారు. నగరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు 2009లో 1308 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఆయన కుమారుడు భానుప్రకాష్ పోటీ చేసి ఓడిపోయారు. అదే సంవత్సరం గల్లా అరుణకుమారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 10,980 ఓట్లతో గెలిచారు. ఆమె 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 4,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల పోటీ చేసిన పులివర్తి నాని 41,755 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. మిగిలిన ఒక నియోజకవర్గంలో కూడా తమ సామాజిక వర్గం వారు గెలవలేదు అన్న చేదు నిజాన్ని స్వీకరించక తప్పలేదు. మొత్తం నియోజకవర్గాలను పరిశీలిస్తే చిత్తూరులో 2 సార్లు బలిజ, 1 సారి రెడ్డి గెలిచారు. పలమనేరులో 2 సార్లు రెడ్లు, 1 సారి బీసీ విజేతగా నిలిచారు. పొంగనూరు, పీలేరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో 3 సార్లు రెడ్డి సామాజిక వర్గీయులు విజయం సాధించారు. చంద్రగిరి, నగరిలో 1 సారి కమ్మ,
రెండుసార్లు రెడ్డి అభ్యర్థులు గెలిచారు. తంబళ్లపల్లిలో ఒకసారి బీసీ, 2 సార్లు రెడ్లు గెలిచారు. తిరుపతిలో 2 సార్లు బలిజ, ఒకసారి రెడ్డి గెలిచారు. మదనపల్లిలో ఒకసారి రెడ్డి, 2 సార్లు మైనార్టీలు విజయం సాధించారు. ఇక కుప్పంలో 3 సార్లు చంద్రబాబు గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కుప్పం తప్ప మిగిలిన నియోజకవర్గాలలో కమ్మ సామాజిక వర్గం నేతలు త్యాగం చేయక తప్పని పరిస్థితులు రావచ్చు. గెలుపు సాధించాలంటే చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించక తప్పదు. మదనపల్లిలో బలిజ లేదా ముస్లిం అభ్యర్థికి గాని లేదంటే బీసీ నాయకుడికి గాని టికెట్ ఇస్తే మంచిది అంటున్నారు. కుప్పం ఎలాగూ చంద్రబాబు పోటీ చేస్తారు. మిగిలిన 7 నియోజకవర్గాల్లో కనీసం 6 చోట్ల రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, నగరిలో ఒక స్థానమైన బీసీ అభ్యర్థికి కేటాయించాలని భావిస్తున్నారు. ఓడిపోయే స్థానాల్లో బీసీలకు, బలిజలకు, మైనార్టీలకు ఇస్తే అది పార్టీకి ప్లస్ చేయకపోగా నష్టం జరుగుతుందని లెక్కగడుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ కోల్పోయే కమ్మ సామాజిక వర్గం నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. గ్రూపులు ఆధిపత్యం కోసం పాకులాడి పార్టీని నమ్ముకున్న బడుగు వర్గాలకు నష్టం చేస్తే పొట్టోణ్ణి పొడుగోడు కొడితే పొడుగోణ్ణి పోచమ్మ కొడుతుందన్న సామెతలా జగన్ కాచుకూర్చున్నారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు లోగుట్టు బయటపెడుతున్నారు. మదనపల్లిలో అట్టహాసంగా ది ఆప్టికల్ షాప్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. మదనపల్లి పట్టణంలో అధునాతన హంగులతో ది ఆప్టికల్ షాప్ ప్రారంభమైందని, మంచి నాణ్యతకు తోడు సరసమైన ధరలకు అన్ని రకాల ఆప్టికల్స్ లభ్యమవుతాయని యాజమాన్యం తెలిపింది. నగరాలకు తీసిపోని విధంగా ఏర్పాటు చేసిన షాప్ లో తమ వద్ద అన్ని వయసుల వారికి ఆప్టికల్స్ లభిస్తాయని తెలిపారు. ఈ ఆప్టికల్ షాప్ గురువారం స్థానిక అన్బిసెంట్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ తిప్పారెడ్డి మాట్లాడుతూ, ది ఆప్టికల్స్ షాప్ అత్యాధునిక సాంకేతికత, సరికొత్త హంగులతో రూపుదిద్దుకుందని కితాబునిచ్చారు. ఇందులో భాగంగా షాపు నిర్వాహకులు నరసింహులకు శుభాకాంక్షలు తెలిపి వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు నరసింహులు మాట్లాడుతూ, తమ షాపులో అనుభవం కలిగిన ఆప్తో మెటరిస్ట్ మహాదేవ అందుబాటులో ఉండి కంటి సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం మా ప్రత్యేకత అన్నారు. అంతేకాకుండా కంటి పరీక్షల అనంతరం అద్దాలు, లెన్స్ ఒక జత కొంటే మరొక జత ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సాయిశేఖర్ రెడ్డి, నాగరాజారెడ్డి, చక్రి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో జనసేనతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. మరెవరినైనా కలుపుకోవాలనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. జనసేన పొత్తుపై మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ నుండి మా పార్టీ బలోపేతం అవడానికి పనిచేస్తుందని, ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికి నిర్ణయాలుంటాయని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉందన్నారు. ఇండియా అలయన్స్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోందని, అందరూ కలిసొచ్చినా విడివిడిగా వచ్చినా ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే తప్ప మరొకటి కాదన్నారు. కమ్యూనిస్టులు దిక్కుతోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు దాదాపు కనుమరుగయ్యారు. తెలంగాణలో 1-2 సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్ల కోసం కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుతున్నారు అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. దీపావళి అనంతరం గురువారం నుండి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుందని పురోహితులు వెల్లడించారు. దీంతో వివాహాల సమయంలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరగనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కాగా ఈ సంవత్సరం నవంబర్ నెలలో వరుసగా 23, 24, 27, 28, 29 తేదీల్లో శుభప్రదమైన తేదీలు, డిసెంబర్లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ సీజన్లోని మొత్తం 11 మంచి రోజుల్లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని సిఏఐటి అంచనా వేసింది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాల పంపిణీపై మరింత దృష్టి సారించింది. ప్రజలకు పగడ్బందీగా అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రేషన్ బియ్యం వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీలో కొన్ని రోజులుగా సరైన విధానం అమలు జరగడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రేషన్ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు ఉపక్రమించింది.
రేషన్ బియ్యం సప్లై చేస్తున్న ఎండియు వాహనాలకు జీపీఎస్ అమర్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని చోట్ల ఇంటి ముందు వాహనాలు ఆపినా కూడా రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. ఇక నుంచి లబ్ధిదారులు ఇంటి ముందు వాహనం ఆపి రేషన్ బియ్యం మంజూరు చేయాలని, నిర్దేశించిన మార్గాల్లో వాహనం వెళ్తుందా లేదా అని చెక్ చేయడానికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో గ్రామ, వార్డు సచివాలయంలో సిబ్బంది తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరింత జాగ్రత్తగా రేషన్ బియ్యం పేదలకు అందనుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ నేతృత్వంలో మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ రోజురోజుకి బలోపేతమవుతోంది. పార్టీని ఉన్నత స్థితిలో నిలపాలన్న సంకల్పంతో ఆయన అనుక్షణం పరితపిస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలను రప్పించి క్యాడర్ కు దిశానిర్దేశం చేయిస్తున్నారు. పార్టీకి మిలిటెంట్ కార్యకర్తల అన్వేషణలో ఎల్లంపల్లి ప్రశాంత్ నిరంతరం తలమునకలై ఉన్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండే క్యాడర్ ను సమాయత్తం చేయిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎల్లంపల్లి ప్రశాంత్ తన ఓటమి తరువాత మరింత పట్టుదలగా పార్టీ నిర్మాణానికి, బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మదనపల్లి పట్టణంలో బీజేవైఎం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా పవర్ ప్రేమ్ చంద్ నియమించారు. ఈ మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వినోద్ యాదవ్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రేమ్ చంద్ మాట్లాడుతూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్కి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్కి, ఆకుల కృష్ణమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ బలోపేతం కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు పునరుత్తేజంతో మరోమారు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఒకవైపు స్కిల్ కేసులో తమ అధినేతకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం, మరోవైపు జనసేనతో పొత్తు ఖరారు కావడం ఆ పార్టీలో మంచి జోష్ నింపింది. దీంతో ఈ నెల 27 నుండి యువగళం పునఃప్రారంభం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 27న పునః ప్రారంభం కానుంది. 27న రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ సర్వే బృందాలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. రాజంపేట పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా మదనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బాలజ్యోతి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన బాలజ్యోతి మాట్లాడుతూ తనకు భారతీయ జనతా పార్టీ అంటే ఎంతో అభిమానమని, మోడీ ఆశయాలే స్ఫూర్తిగా కమలంలో చేరానని, తనకు పార్టీ కండువా కప్పి పురంధేశ్వరి సాదరంగా ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనేనని, మహిళలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారని కొనియాడారు. న్యాయవాదిగా ఇప్పటికే తాను ప్రజలకు చేరువయ్యానని, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జిల్లాలో పార్టీని ఓ బలీయమైన శక్తిగా తయారు చేయడానికి, మహిళా మోర్చా విభాగాన్ని మరింత పటిష్టం చేయడానికి మనస, వాచ, కర్మణ పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు ఈ పదవి అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ, ఎంఎస్ రావు మరియు సహకరించిన స్థానిక బీజేపీ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఊపిరితిత్తులు పాడైపోయి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరు నగరం వైట్ ఫీల్డ్ ఏస్తర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తన కుమారుడు కేవీ కిరణ్ కుమార్ వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని మదనపల్లి పట్టణం మంజునాథ్ కాలనీకి చెందిన పిఆర్ వాసు దాతలను వేడుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను కూలి పనులు చేసుకుంటున్నానని, తన కుమారుడు బిల్డింగ్ ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడన్నారు. అయితే ఇటీవల తన కుమారుడు జ్వరం బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. దీంతో తాము తిరుపతికి తీసుకువెళ్లి వైద్యం చేయించగా వైరస్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని తెలిపారన్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోనే ఏస్తర్ ఆసుపత్రిలో చేర్పించామన్నారు. ఇప్పటి వరకు 22 లక్షలు వైద్యానికి ఖర్చు కాగా 9 లక్షలు మాత్రమే ఆసుపత్రికి చెల్లించామని, మిగిలిన 13 లక్షల బిల్లులు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారన్నారు. ఇప్పటికే తన వద్ద ఉన్న డబ్బులే కాకుండా సాయంతో చికిత్స చేయించామన్నారు. ఇక చికిత్స చేయించడానికి తన దగ్గర స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు స్పందించి తన కుమారుడికి వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నారు. ఎవరైనా సాయం చేయదలుచుకునే దాతలు మదనపల్లె బర్మా వీధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 622
624-536-98, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00209001కు గాని 900092445 అనే ఫోన్పే నెంబర్కు గాని నగదు పంపించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర విద్యార్థులకు ఓటు హక్కుపై మరియు నమోదు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చన్నారు. ఇదే కాకుండా స్థానిక బూత్ స్థాయి అధికారి ఓటరు నమోదు అధికారులను కలిసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సిందిగా ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫోటోతో పాటు అడ్రస్, బర్త్ డీటెయిల్స్ కోసం 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, డిమాండ్ నోటీసు, గ్యాస్ ఆర్ బ్యాంకు పుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. దేశ భవిష్యత్తు ప్రతి విద్యార్థి చేతిలో ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ఓటు వచ్చిన తర్వాత తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురబలకోట తహసీల్దార్ భీమేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.